Hello, my dear student. Present I am explain application of the differential equations. Application of the differential equation. First, we know the fundamentals. ఫండమెంటల్స్ ఏమున్నాయి వాటిని మనకు డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సర్క్యూట్స్ అనేవి ఉంటాయి, అంటే రెసిస్టరు, కెపాసిటరు, ఇండక్టర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటి గురించి మీకు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ లెటర్స్ ఏంటంటే రెసిస్టర్, నెక్స్ట్ ఇండక్టర్, కెపాసిటర్, వోల్టేజ్, కరెంట్ అండ్ పవర్. ఓకే, రెసిస్టరు, వోల్టేజు, కరెంట్. సో రెసిస్టర్ అంటే చూడండి, రెసిస్టర్ ఎలా ఉంటుంది మనకు, దిస్ ఈజ్ ద రెసిస్టర్, ఇది ఆర్ రెసిస్టర్. రెసిస్టర్ ఏం చేస్తుంది, అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనమాట. అపోజ్ చేస్తుంది, ఫ్రీ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుందంటే అపోజ్ చేస్తుంది. ఇలా అపోజ్ చేసేదాన్ని ఏమంటారంటే రెసిస్టర్ అంటారు. దీని యొక్క యూనిట్ ఏంటంటే ఓమ్స్. ఏమిది, ఓమ్స్. ఓకే, నెక్స్ట్ ఇండక్టర్ అంటే ఏమి, స్టోరేజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని స్టోర్ చేస్తే దాన్ని ఇండక్టర్ అంటారు. ఇండక్టర్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఎల్ అంటారు. ఓకే, ఇదేమిది ఆర్. దీనికి హెన్రీస్ యూనిట్ వచ్చేమిది హెన్రీస్. ఓకే, నెక్స్ట్ వచ్చి కెపాసిటర్ అంటే ఛార్జ్ని స్టోర్ చేస్తుంది. ఏమొస్తుంది, ఇది ఛార్జ్ని స్టోర్ చేస్తుంది. సో దీనికి యూనిట్ వచ్చి ఫారడేస్. ఛార్జ్ని స్టోర్ చేస్తే దాన్ని కెపాసిటర్ అంటారు. ఏమంటారు, ఇది కెపాసిటర్. ఓకే, ఛార్జ్ని స్టోర్ చేసేట్లయితే దాన్ని కెపాసిటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి కరెంట్. సో కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనమాట. ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఏ కరెంట్ అనమాట. ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఫ్లో అయితే దాన్ని ఏమంటారంటే కరెంట్ అంటారు. సో కరెంటు యొక్క డైరెక్షన్ ఏ విధంగా చూపిస్తారంటే దిస్ ఈజ్ ద డైరెక్షన్. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. యూనిట్ వచ్చి ఆంపియర్స్. ఏమిది, ఆంపియర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి వోల్టేజ్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పొలారిటీస్ ఈజ్ నోన్ యాజ్ వోల్టేజ్ అనమాట. వోల్టేజ్ అంటే ఏమి, పాజిటివ్ అండ్ నెగిటివ్ పొలారిటీస్ ఈజ్ నోన్ యాజ్ వోల్టేజ్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటారు. సో వోల్టేజ్ ఇక సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇక పెద్ద లైను పాజిటివ్ పొలారిటీ అంటారు, దీన్ని నెగిటివ్ పొలారిటీ అంటారు. సో దిస్ ఈజ్ ద వి. ఇదేమిది కరెంట్. దీనికి వోల్ట్స్ యూనిట్ వచ్చి వోల్ట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి పవర్ ఏంటంటే వి ఇంటూ ఐని పవర్ అంటారు. వి ఇంటూ ఐ, ఈ రెండు సైన్స్ కలిస్తే ఏర్పడేదాన్ని పవర్ అంటారు. దీనికి యూనిట్ వచ్చి వాట్స్. ఓకే, యూనిట్ వచ్చి వాట్స్ అనమాట. ఓకే, సో మనకు కొన్ని ఫార్ములాస్ మనకు అవసరమవుతాయి. అవి ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి అకార్డింగ్ ఓమ్స్ లా, ఓమ్స్ లా అంటే ఏం లేదు, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అనమాట. వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ రాసుకోవచ్చు, లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, వి బై ఐ రాసుకోవచ్చు, లేదా ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ రాసుకోవచ్చు. అదేవిధంగా పవర్ అంటే వి ఇంటూ ఐ రాసుకోవచ్చు, లేదా వి స్క్వేర్ బై ఆర్ రాసుకోవచ్చు ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ రాసుకోవచ్చు. ఇవి ఫార్ములాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అంటే చేంజ్ ఇన్ కులూమ్స్ బై చేంజ్ ఇన్ టైమ్ అని కూడా రాసుకోవచ్చు. కరెంట్ ఫార్ములా ఏమి, డిక్యూ బై డిటి అనమాట. ఈ ఫార్ములాస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే రెసిస్టర్స్ మనం సిరీస్లో కనెక్ట్ చేస్తున్నామంటే ఏమి, రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, సిరీస్ అంటే ఈ విధంగా కనెక్ట్ చేస్తే, ఇలా కనెక్ట్ చేస్తే ఒకదాని పక్కన ఒకటి కనెక్ట్ చేస్తే సిరీస్ అంటారు. ఓకే, అదేవిధంగా రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే ఇలాగ కనెక్ట్ చేయాలి. ఇలా
ఇట్లా ఆపోజిట్లో కనెక్ట్ చేస్తే దీన్ని ప్యారలల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, రెసిస్టర్ సిరీస్ అంటే ఉంటాయి, ప్యారలల్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి కిర్చాఫ్ వోల్టేజ్ల కేవీఎల్ అంటే ఏమి? ద సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్. అంటే ఏమి ఇక్కడ మనకు చూడండి, ఇన్కమింగ్ కరెంట్స్ అంటే ఇలా రెసిస్టర్స్ ఉందనుకోండి, ఇలా ఓకే, ఇలా ఓకే, కరెంట్స్ అనేది ఇలా వస్తుంది అనుకున్నాం. ఓకే, ఇలా కరెంట్స్ వస్తుంది. దీన్ని I1 అనుకో, ఇది I2, ఇది I3, ఇది I4, ఇది I5. అంటే దీన్ని జంక్షన్ అంటారు. ఈ జంక్షన్కి వచ్చే కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు పోయే కరెంట్స్ అనమాట. అంటే ఏమి ఇక్కడ వచ్చే కరెంట్స్ I1 I2 కదా. సో I1 ప్లస్ I2 దట్ ఈజ్ ఈక్వల్ టు పోయే కరెంట్స్ ఏమిది I3 ప్లస్ I4 ప్లస్ I5. వచ్చే కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు పోయే కరెంట్స్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇవన్నీ ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది? I1 ప్లస్ I2 మైనస్ I3 మైనస్ I4 మైనస్ I5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇవన్నీ ఇటువైపు తీసుకొస్తే మైనస్, అంటే అవుట్ గోయింగ్ కరెంట్స్ మైనస్ తీసుకోండి, ఇన్కమింగ్కి పాజిటివ్ తీసుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏమిది? కేసీఎల్. ఏమిది? కేసీఎల్. గుర్తుపెట్టుకోండి, ఇది కేసీఎల్. ఓకే, నెక్స్ట్ కిర్చాఫ్ కరెంట్ లా. నెక్స్ట్ వచ్చి కేవీఎల్, కిర్చాఫ్ వోల్టేజ్ల అంటే చూడండి ఇక్కడ ద సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డ్రాప్స్, పొటెన్షియల్ డ్రాప్స్ అంటే ఇక్కడ R1 అనుకోండి, ఇది R2 అనుకోండి, ఇది R3 అనుకోండి. ఈ వోల్టేజ్ దీన్ని రైజెస్ అంటారు. ఓకే, ఇది రైజెస్. ఇదేమిది? ప్లస్ మైనస్ ప్లస్. వీటిని బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పొటెన్షియల్ రైజెస్ అంటారు. డ్రాప్స్ అంటే ఇవన్నీ కలిపి డ్రాప్స్ అంటారు. అంటే ఈ సోర్స్ వోల్టేజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ ఇక్కడ డ్రాప్ అవుతుంది. అంటే ద సమ్ ఆఫ్ దిస్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వోల్టేజ్. అంటే ఒక క్లోజ్డ్ లూప్లో క్లోజ్డ్ అనమాట, ఇది క్లోజ్డ్ లూప్. సో ఇవన్నీ యాడ్ చేస్తే వీటిలో ఉన్న డ్రాప్స్కి ఈక్వల్ అవుతాయి. అంటే దీనిలో పోయే కరెంట్ I అనుకున్నట్లయితే సో ఏమొస్తుంది? I ఇంటూ R1 ప్లస్ I ఇంటూ R2 ప్లస్ I ఇంటూ R3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డ్రాప్స్కి ఈక్వల్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తున్నాము? ప్లస్ అనే సైన్ తీసుకున్నాడు, ప్లస్ A. ఇక్కడ ఏమి? ఈ బ్యాటరీకి ఫస్ట్ సైన్ ఇది ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఏ. నెక్స్ట్ దీనికి ఫస్ట్ సైన్ ఏమో మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ VB. మరి ఈ బ్యాటరీకి ఏమొస్తుంది? మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ VC. ఓకే, ఇవన్నీ మనకు సమ్ చేసుకుంటే IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 ఇతరులకు వస్తే మైనస్ VA ప్లస్ VB ప్లస్ VC దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద KVL. ఏమిది? KVL. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇండక్టర్లో వోల్టేజ్ ఫార్ములా. ఇండక్టర్ అంటే తెలుసు కదా, ఇండక్టర్లో వోల్టేజ్ ఫార్ములా ఏమంటే L/dI/dt. గుర్తుపెట్టుకోండి, ఇండక్టర్కి వోల్టేజ్ ఫార్ములా ఇండక్టర్కి V ఈజ్ ఈక్వల్ టు L/dI/dt. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ కనుక్కోవాలనుకోండి, కరెంట్ కావాలంటే ఏం చేస్తాం? L ఇక్కడ మల్టిప్లై చేసిన కోసం డివైడ్ చేస్తుంది. అంటే ఏమి? V/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఇంటిగ్రేట్ చేస్తే VDT అవుతుంది. ఏమొస్తుంది? ఇది VDT. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ L మల్టిప్లై చేసి డివైడ్ చేస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు V/L dt అవుతుంది. దిస్ ఈజ్ ద కరెంట్ ఫార్ములా. ఇండక్టర్లో వోల్టేజ్కి కరెంట్ కంటే ఇండక్టర్ అంటే ఇదే కదా, దీనికి ఫార్ములాస్ అన్నమాట. అదేవిధంగా కెపాసిటర్లో ఏమిది? కెపాసిటర్ అంటే ఏం లేదు, V ప్లేస్లో ఏం చేస్తారంటే I పెట్టండి, L ప్లేస్లో C పెట్టండి, ఇక్కడ I ప్లేస్లో V పెట్టండి బై dt. ఇది కెపాసిటర్లో కరెంట్ ఫార్ములా ఏమి? I ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ dV/dt. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనిలో కూడా ఇక్కడ I ప్లేస్లో ఏం పెడతారు? V పెట్టండి. ఓకే, ఇక్కడ V ఉంది కాబట్టి I పెట్టండి.
ఎల్ ఉంది కాబట్టి సి పెట్టండి, ఇది డిటి. ఓకే, ఇది వోల్టేజ్ ఫార్ములా, ఇది ఇండక్టర్ ఫార్ములాస్ ఇవి. ఇదేమిది ఇండక్టర్స్ ఫార్ములా. ఇవన్నీ ఈ రెండు ఏమిది కెపాసిటర్స్ ఫార్ములాస్ అనమాట. సో ఇవి మీకు తెలిస్తే మనం అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ప్రాబ్లమ్స్ అనేది మనం చేసుకోగలుగుతాం అనమాట. ఓకే, దిస్ టాపిక్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ప్రాబ్లమ్స్. Hello my dear student, you see the one of the example here, RLC circuit. ఓకే, సో ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకున్నాం. ఇక్కడ ఏమిది I అనే కరెంట్. సో దిస్ ఈజ్ ద కరెంట్ ఆఫ్ ఫ్లోయింగ్. అప్లై ద KVL. ఏం చేస్తున్నాం ఇక్కడ, అప్లై KVL అప్లై చేస్తే ఏమొస్తుంది మనకు, I ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ 1/c ఐ డిటి. దట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఏముంది ఇక్కడ మనకు ఈ. మనకి ఏం కనుక్కోమంటాడు ఇక్కడ, ఛార్జ్ కనుక్కోమనొచ్చు, లేదా కరెంట్ కనుక్కోమనొచ్చు, లేదా వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో ఇచ్చిన వెంటనే KVL అంటే మనకు KVL అప్లై చేస్తున్నాం. అంటే ఏమి, సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు ద సోర్స్ వోల్టేజెస్. అంటే ఏమి, రెసిస్టర్లో ఉన్న వోల్టేజు అంటే VR ప్లస్ VL ప్లస్ VC దట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అవుతుంది. ఓకే, అంటే వీటిలో ఉన్న డ్రాప్స్ అన్ని యాడ్ చేస్తే ఈకి ఈక్వల్ అనమాట. సో VR అంటే I ఇంటూ ఆర్ రాసుకోవచ్చు, VL అంటే L ఇంటూ డిఐ బై డిటి, VC అంటే 1/c ఇంటూ I డిటి రాసుకోవచ్చు. ఓకే, సో మనకు I అంటే తెలుసు. I అంటే కరెంట్ అంటే ఏమి, I అంటే వాట్ ఈస్ ద I అంటే ఏం రాసుకోవచ్చు, dq బై డిటి రాసుకోవచ్చు, dq బై డిటి. సో ఒకటి I ప్లేస్లో ఏం రాస్తామంటే dq బై డిటి రాసుకోవచ్చు, ప్లస్ L d బై డిటి ఏం రాసుకోవచ్చు, ఇది dq బై డిటి ప్లస్ 1/c. I అంటే ఏమి, dq బై డిటి ఇంటూ dt దట్ ఈజ్ ఈక్వల్ టు V. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ, R ఇంటూ dq బై dt ప్లస్ L ఇంటూ ఇది ఏమొస్తుంది, d² q బై dt స్క్వేర్ ప్లస్ ఇక్కడ dt క్యాన్సిల్, ఇంటిగ్రల్ 1 dq అంటే ఏమి, q వస్తుంది, q బై c దట్ ఈజ్ ఈక్వల్ టు E. ఓకే, దీన్ని ఒక ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ హైయెస్ట్ d² q బై dt స్క్వేర్ ప్లస్ ఈ L అనేది కూడా కామన్ తీసేసినాం, L R/L వేస్తాం. ఓకే, ఇదేమి dq బై dt ప్లస్ q బై CL, Lతో డివైడ్ చేసాం, దట్ ఈజ్ ఈక్వల్ టు E బై L అనమాట. ఓకే, సో మనకు వీటికి రూట్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు యాక్సిలరీ ఈక్వేషన్ y ప్లేస్లో q ఇచ్చాడు కాబట్టి ఇటువైపు తీసేయండి, 0 పెట్టండి, q అంటే 1 తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది మనకు, d² ప్లస్ R/L d ప్లస్ 1/CL దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. d ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అంటే ఏమి, మైనస్ R/L ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac, 4a అంటే ఏమి ఇక్కడ 1, c అంటే 1/LC. ఓకే, బై 2a, 2 ఇంటూ 1. సో కాబట్టి మనకు d ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మైనస్ R/L ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ R² మైనస్ 4/LC బై 2. ఓకే, సో ఏమొస్తుంది మనకి, మైనస్ R/L ప్లస్ ఒక రూట్ ఉంది, అనదర్ రూట్ మైనస్ R/L మైనస్ రూట్ ఆఫ్ OT. సో కాబట్టి మైనస్ R ప్లస్ అనే దాన్ని స్మాల్ a అనుకుంటా, అనదర్ ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ R/L మైనస్ రూట్ ఆఫ్ R²/L² అనేది b అనుకుందాం. ఓకే, ఏమనుకున్నాం, ఇది b. సో అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏమి, QC
ఏమి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ చార్జ్ అంటే ఏమి C1 e పవర్ AX ప్లస్ C2 e పవర్ BX. ఏ అంటే మరి -R/L ప్లస్ ఇది రాసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమొస్తుంది QC ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ -R/L ప్లస్ రూట్ ఆఫ్ R²/L² మైనస్ 4/LC T ప్లస్ C2 e పవర్ -R/L మైనస్ R²/L² మైనస్ 4/LC T. దిస్ ఈజ్ ద QC. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? QP కనుక్కోవాలి. QP అంటే 1/యాక్సిలరీ ఈక్వేషన్. 1/యాక్సిలరీ ఈక్వేషన్ అంటే యాక్సిలరీ ఈక్వేషన్ ఏముంది? 1/D² ప్లస్ R/LD ప్లస్ 1/CL ఇంటూ ఇటువైపు ఫంక్షన్ ఏముంది మనకు? E/L ఉందా లేదా? సో E/L. ఓకే, సో ఇక్కడ ఏదైనా కాన్స్టెంట్ ఉన్నప్పుడు పక్కన ఏం రాసుకోవచ్చు? e పవర్ 0x అంటే టీలో ఉంది కాబట్టి 0t. ఓకే, టీ కదా మనకు ఉండేది కాబట్టి 0t రాసుకోవచ్చు. ఓకే, ఇంకేముంది? ఈ పవర్ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి d ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు QP ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 0 అయిపోతుంది. ఏం మిగులుతుంది? 1/L మిగులుతుంది. 1/L ఏం మిగులుతుంది ఇక్కడ? 1/CL మిగులుతుంది. E/L. ఓకే, సో కాబట్టి ELL క్యాన్సిల్ అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు E/C. సో QP అనేది వచ్చింది. నెక్స్ట్ Q కావాలి మనకు. Q కావాలి కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? QC ప్లస్ QP. సో QC ఈజ్ ఈక్వల్ టు QC వాల్యూ ఏముంది మనకు? చూడండి ఇక్కడ C1. సో ఇది రాసుకొనేస్తాను, ఇదంతా రాసుకోలేను. C1 e పవర్ AX ప్లస్ C2 e పవర్ BX ప్లస్ QP అంటే ఏమి? E/C ఇంటూ E/C. మనకి ఏమొచ్చింది? ఇది E/C. ఓకే, ఇది మనకి కావలసిన ఛార్జ్. ఇంత ఛార్జ్ అనేది ఫ్లో అవుతూ ఉంది. ఒకవేళ మనకి ఇన్ కేస్ మనకు C1 C2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాడు అనుకోండి. ఎక్స్ అంటే ఇక్కడ ఏముంది మనకు? టీ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే టీ తీసుకుంటున్నాం కాబట్టి టీ. ఏం చేస్తారు? Q ఈజ్ ఇనీషియల్ ప్లేస్లో Q అనేది 0 తీసుకోండి, T అనేది కూడా 0 తీసుకోండి. అప్పుడు Q అంటే 0 కాబట్టి 0 పెట్టేసేయండి. Q ప్లేస్లో 0. e పవర్ 0 1, e పవర్ 0 1. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు? C1 ప్లస్ C2 e పవర్ 0 1 ప్లస్ E/C అంటే ఏమి? C1 ప్లస్ C2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E/C. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? అదేవిధంగా నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ హలో మై డియర్ స్టూడెంట్స్, సీదా మనకు C1 C2 ఈక్వల్ టు మైనస్ E/C వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారు? దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. అంటే ఏమి? dQ/dt. dQ/dt అంటే C1 e పవర్ AT చేసి A ఇంటూ e పవర్ AT ప్లస్ C2 BT ఇంటూ B వస్తుంది. AT బీని చేస్తే BT, టీని చేస్తే 1, B వచ్చేస్తుంది. E/C అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఏమొస్తుంది? 0. ఓకే, ఇక్కడ dQ/dt ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. Q ఈజ్ ఈక్వల్ T ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. ఏమిది? T ఈజ్ ఈక్వల్ టు 0. సో dQ/dt ప్లేస్లో 0 పెట్టేయచ్చా ఇది? సో 0 దట్ ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ 0. T ప్లేస్లో ఇక్కడ 0 పెట్టండి. e పవర్ 0 అంటే 1A ప్లస్ C2B. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఇది ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. సో C1 కావాలి మనకు. C1. సో C1 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ మనకు ఈ 2 ఈక్వేషన్ C2 యూతులు తీసుకురండి. C1 ప్లేస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ C1
ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మైనస్ E/C మైనస్ C2. ఓకే, C1 ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. C1 అంటే ఏం రాసుకోవచ్చు, ఇది మైనస్ E/C. ఓకే, E/C మైనస్ C2 ఇంటూ A ప్లస్ C2B దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేయండి, ఏతో మల్టిప్లై చేయండి. మైనస్ EA/C మైనస్ C2A ప్లస్ C2B. ఓకే, సో ఏం చేస్తారు, ఈ టర్మ్స్ అన్ని తీసుకొచ్చేసేయండి. ఈ టర్మ్స్ ఇది తీసుకొస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు C2 కామన్ తీయండి. C2 కామన్ యూత్లు వస్తే ప్లస్ అవుతుంది EA/C. ఓకే, ఇక్కడ C2 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకు B మైనస్ A అవుతుందా, ఇది B మైనస్ A మల్టిప్లై చేస్తుంది, కోసం డివైడ్ చేస్తుంది B మైనస్ A. సో కాబట్టి C2 ఈజ్ ఈక్వల్ టు EA/ కెపాసిటర్ ఇంటూ B మైనస్ A వచ్చింది, B మైనస్ A. ఓకే, నెక్స్ట్ C1 వాల్యూ కావాలనుకోండి. C1 కావాలంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సో C1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ E/C మైనస్ EA/C ఇంటూ B మైనస్ A. ఓకే, ఏమిది EA మైనస్. ఓకే, దీనిలో E/C కామన్ తీసుకోవచ్చా, చూడండి ఇక్కడ E/C మైనస్ E/C కామన్ తీసేయండి. కామన్ తీస్తే ఇంకేముంటుంది ఇక్కడ 1 మైనస్ A/B మైనస్ A. మైనస్తో సహా కామన్ తీసాం కాబట్టి ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E/C. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమొస్తుంది B మైనస్ A. మైనస్ A ప్లస్ A క్యాన్సిల్ అవుతే B/B మైనస్ A వస్తుంది. సో దిస్ ఈజ్ ద C1. సో C1 కనుక్కున్నాం, నెక్స్ట్ C2 కూడా కనుక్కున్నాం. ఓకే, ఆల్రెడీగా మనకు తెలుసు, చూడండి ఇక్కడ C1 C2 తెలుసు కదా. ఇక్కడ జస్ట్ ఇక్కడ C1 ప్లస్లో C1 వాల్యూ, C2 ప్లస్లో C2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. C1 ప్లస్లో C1 వాల్యూ, C2 ప్లస్లో C2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకు Q ఈజ్ ఈక్వల్ టు C1 అంటే ఏమి, C1 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ E/C. ఓకే, B/B మైనస్ A E/AT C1. ఓకే, చూడండి ఇక్కడ E/AT యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. నెక్స్ట్ B కావాలా, B వాల్యూ ఇక్కడ వచ్చింది మీకు ప్లస్ EA/C ఇంటూ B మైనస్ A. ఓకే, E/BT ఏమిది చూడండి, ఇక్కడ E/BT ఏమొచ్చింది, ఇక్కడ E/BT. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంకేముంది ఇక్కడ మనకు చూడండి E/C అనమాట. ఓకే, సో ఇది మనకి ఫార్ములా. ఇక్కడ AB అంటే మనకు ఆల్రెడీ తెలుసు. A అంటే చూడండి ఇక్కడ మైనస్ R/L ప్లస్ √R²/L² మైనస్ 4/LC కదా A అంటే. B అంటే ఏమొస్తుంది, మైనస్ R/L మైనస్ √R²/L² మైనస్ 4/LC వస్తుంది అనమాట. ఓకే, ఇవి కూడా మళ్ళీ A ప్లేస్లో B ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఛార్జ్ వచ్చేస్తుంది అనమాట. ఛార్జ్ అనేది ఇది. ఓకే, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. ఇంకా ఓకే, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, సో RLC సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టుమారో ఐ విల్ స్టార్ట్ అనదర్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.